జూబ్లీ హిల్స్ పేరుకు మాత్రమే ధనిక నియోజకవర్గం, కానీ ఇక్కడ రోడ్లు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వర్షం వస్తే నరకం, తాగడానికి నీరు కష్టం. ఈ సమస్యలు తీరాలంటే సరైన నాయకుడు కావాలి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నా అభివృద్ధి మాత్రం పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలకు ఒక కీలకమైన ప్రశ్న వాళ్ళ మధ్యలో మెలుగుతుంది. మాగంటి సునీత గెలిచినా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న మాట నిజమవ్వాలా, లేక కొత్త శకానికి నాంది పలకాలా అనేటువంటి ఒక ప్రశ్ననైతే ప్రజల్లో పాతుకుపోయింది. ఇక నవీన్ యాదవ్ విషయానికి వచ్చినట్లయితే అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలవాలి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తేనే నిధులు వస్తాయి, పనులు అవుతాయి అని చాలా మంది అనుకుంటున్నారు. సో మాగంటి సునీత ఒక మంచి మనిషి కావచ్చు, కానీ ఆమెకు రాజకీయ అనుభవం, నియోజకవర్గంపై అవగాహన అనేది చాలా తక్కువ. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుండి గెలిచినా ప్రభుత్వంతో కలిసి పనులు చేయించడం కష్టతరం అవుతుంది. ఇక నవీన్ యాదవ్ గెలుపు అంటే జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి యొక్క హస్తం బలంగా ఉంటుంది. ఆయన గెలిస్తే ప్రతి ఫైల్ వేగంగా కదులుతుంది. అదే విధంగా సమస్యల పరిష్కారానికి ఒక హామీ దొరుకుతుందని కూడా చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక నవీన్ యాదవ్ స్థానిక నాయకుడు, ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా గుర్తింపు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన ప్రజల్లోనే ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఆయనకు ఇక్కడ బస్తీ సమస్యలు, కాలనీ కష్టాలు, యువత కన్నీళ్లు అన్నీ తెలిసిన వ్యక్తి. అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక మంచి నాయకుడు కావాలని నిర్ణయించుకున్నారట. ఇక పాత పాలన వద్దు, కొత్త అభివృద్ధి కావాలి, ప్రభుత్వం మనది, నాయకుడు మనవాడని కూడా చాలా మంది ఓటర్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక మీ ఓటర్ను కూడా వృధా చేసుకోకండి. నిధులు తీసుకురాగలిగే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి. అభివృద్ధిని మీ కళ్ళారా చూసుకోండి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి. అభివృద్ధి పదంలో మీరంతా కూడా దూసుకుపోండి.